మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. థ్యాంక్ యూ. బాగానే ఉంది కదా? ఓకే, నాకేం సంబంధం లేదు. సో ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. నా సంబంధం లేదు. గీత, యా, చాలా రోజుల తర్వాత వచ్చావు. ఎస్ ఎస్. అబ్బా ఎంత బాగుంది తెలుసా మీ సుమన్ టీవీ సెట్. అబ్బా భలే ఉంది అసలు నాకైతే అసలు. ఓ మై గాడ్, వావ్, టెడ్డీ బేర్. అయ్య బాబోయ్, ఎంత బాగుందో. ఓన్లీ సెట్ ఎంజాయ్ చేయని ఈ లోపు మనం నువ్వు అరిస్తే ఎలా ఉందో చెప్పమంటావా? కితకితలు సినిమాలో నువ్వు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని స్విమ్మింగ్ పూల్ లో దిగుతావు తెలుసా? ఆ తాటి చెట్లకి ఇలా కరుచుకొని అంటారు చూసావా, అలా వినిపించింది సౌండ్. నా హార్ట్ మా రోషన్కి ఇస్తున్నా. రోషన్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ రా. 2, 3, 4 అయితే చెప్పావు కదా. బట్ కితకితలు సినిమాతో ఓవరాల్ గా మొత్తం ఫ్యాన్స్ కి కితకితలు పెట్టి చాలా చాలా అందరు ఇప్పుడు కూడా అడుగుతున్నారు, మేడం అలాంటి సినిమాలు ఎందుకు చేయట్లేదు, ఇంకా వేరే రోల్స్ చెయ్యండి అని. ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు అసలు యాక్టింగ్ అనేది రాదు. తేజ గారు, ఈవీవి సార్ నేర్పించారు కాబట్టి ఇవాళ ఈ స్టేజ్ దగ్గర ఉన్నాను. సాటిలైట్ కూడా చాలా హై, ఒక 8 కోట్లకు అమ్మారు అప్పట్లోనే. అంటే 80 లక్షలు పెట్టి తీశారు. కితకితలు సినిమా కోసమే లవ్ అయ్యావా? అవునండి. బిఫోర్ సన్నగానే ఉన్నావు అంట కదా? ఇప్పుడు చాలా మీకన్నా చాలా స్లిమ్ గా ఉన్నాను తెలుసా నేను. 0 సైజ్. ఆ లవ్ అనేది నీకు ఎంతవరకు ప్లస్ అయింది, ఎంతవరకు మైనస్ అయింది? అప్పట్లో ప్లస్ అయిందండి, ఇప్పుడు మైనస్ అయిపోతుంది. ఇక ఉంటాయి కదా రూమర్స్ ఎలా. పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు అనుకున్నావు అసలు? మా మేనత్త అంటే తనే పెంచింది నాకు. షీ పాస్డ్ అవే, డాడీ పాస్డ్ అవే, అన్నయ్య పాస్డ్ అవే, అందరు పాస్డ్ అవే. నేనే ఫ్యామిలీ మొత్తం చూసుకునేది. తెర మీద ఎంత కామెడీ పండించే గీత, నీ లైఫ్ లో తెర వెనక చాలా కన్నీటి గాథలు ఉన్నాయి కదా? చాలా. బట్ 1 ఇయర్ మనిషి కాలేదు తెలుసా, తను చనిపోతే 1 ఇయర్ మనిషి కాలేదు నేను. మా మేనత్త నాకు మొత్తం తనే మొత్తం. నాకు ఇక వేరే ప్రపంచం తెలియదు. వాళ్ళు చాలా మోసం చేసేసారు నాకైతే. పైకి ఎంత కామెడీ పండిస్తావు గీత, నీ లోపల ఎంత బాధ ఉంది. విష్ణుబాబు నా పెద్ద బాబుకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఆయనకు అవసరం లేదు ఇవ్వడం. మోహన్ బాబు సార్, విష్ణు గారు. పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ అక్కడికి వచ్చా మా అన్నయ్య పిల్లలు. సో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అన్నయ్య చనిపోయారు. నేను బాబుని తెచ్చేసుకున్నాను ఇక్కడికే. ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసావు? 2 times ట్రై చేశాను. తెలిసిపోయింది నాకు అంత ధైర్యం లేదని తెలిసిపోయింది. అందరూ కలిసి దాదాపు 5 కోట్ల దాకా కట్టారు. 5-6 కోట్ల వరకు కట్టారు. న్యూస్ లో కూడా హల్చల్ అయింది ఆ విషయం చాలా. ఎంఎస్ నారాయణ గారు ఆయన మామగారు లాగా చేశారు, నాకు తండ్రిగా చేశారు, లవ్వర్ గా చేశారు, హస్బెండ్ గా చేశారు. హే రామ్ చరణ్ మెగాస్టార్. రచ్చ చేసావు కదా? రచ్చ మూవీ చేసేటప్పుడు మా పిల్లలు వచ్చారు లొకేషన్కి. ఆయన అయ్యప్ప మాల్లో ఉన్నారు. కూర్చుని ఆయన లేచి వచ్చి మా పిల్లలతో అందరితో ఫోటో దిగి వెళ్ళారు. హే బ్రహ్మానందం గారు లెజెండ్, మా ఫేవరెట్ గాడ్. ఇంకా అంతే. ఇంకా చిరంజీవి గారు చాలా 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 మంచి పర్సన్. రైటర్ గారు వాటి తీసండి, సపోర్టర్స్ అండి, ప్లీజ్ అండి. మా ఫిమేల్స్ అందరూ వీఆర్ రెడీ టు డూ అండి. ఇంకో డిమాండ్ కూడా చేయమండి మీకోసం, ఐఎమ్ రెడీ. కానీ ఫుడ్ మాత్రం మంచిగా పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ, లవ్ యూ. కల్మషం లేని మనిషి గీత అనేది. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. సో ఈ హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ షోకి వచ్చే ప్రతి ఒక్క గెస్ట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటున్నారు. అండ్ వాళ్ళ మనసులో నుంచి వచ్చే మాటలు వింటుంటే చాలామంది ఆడియన్స్ నిజంగా ఈ షోకు తగ్గ గెస్ట్లు వస్తున్నారు అనుకుంటున్నారు. బట్ ఈరోజు వచ్చే గెస్ట్ గురించి చెప్పాలి అంటే, ఇండస్ట్రీకి తేజ గారి వల్ల పరిచయం అయినా కానీ ఈవీవి సత్యనారాయణ గారి వల్ల తనేంటో ప్రూవ్ చేసుకోగలిగిన ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఈవీవి గారు అంటే మనందరికీ గుర్తొచ్చే సినిమా కితకితలు, ఇప్పటికీ ఎప్పటికి కూడా. అండ్ కితకితల్లో హీరోయిన్ గీతా సింగ్ ఇప్పుడు మీ అందరికి గుర్తుందా? సో అప్పుల్లోనే తన అందంతో,
తన మందంతో ఎంతోమంది ఆడియన్స్ని తన ఫ్యాన్స్గా కట్టిపడేసుకున్న గీతా సింగ్ చాలా ఇయర్స్ తర్వాత కెమెరా ముందుకు రాబోతుంది. అండ్ ఇన్ని సంవత్సరాలు ఎందుకు కెమెరా ముందుకు రాలేదు, ఎందుకు తన ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, అసలు ఏంటి తనలో ఇంకో కోణం ఏంటో మీ అందరికీ తెలియజేయాలని అండ్ మీ అందరికీ తనలో నుంచి వచ్చే ఆ మనసులో నుంచి మాటల్ని మీ అందరికీ రీచ్ అయ్యేలా చేయాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం, హార్ట్ టు హార్ట్ విత్ రోషన్లో గీతా సింగ్ని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ గీతా. ఓకే, నాకేం సంబంధం లేదు. సో ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఎనర్జీ బాగుంది. సో వెల్కమ్ టు మై షో గీతా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్. ఓ మై హార్ట్. ఇది నా హార్ట్. అబ్బా సరే తీసేసుకో. ఎస్, మన దగ్గర చాలా హార్ట్లు ఉన్నాయి. అబ్బా గీతా, యా చాలా రోజుల తర్వాత వచ్చావు. ఎస్ ఎస్. అబ్బా ఎంత బాగుంది తెలుసా మీ సుమన్ టీవీ సెట్. అవునా? వా హలో, నేను చూస్తుంది కెమెరాలో కనిపిస్తుంది కొంత సెట్. సెట్ చూడు, అక్కడి ఎంత నుంచి బాగుంది స్టార్ట్ తెలుసా చేస్తే లైటింగ్ అది ఎన్నాళ్ళు చూస్తున్నాను తెలుసా. అబ్బా భలే ఉంది తెలుసా నాకైతే అసలు. ఓ మై గాడ్ వావ్, టెడ్డీ బేర్. అయ్య బాబోయ్ ఎంత బాగుందో. ఇంత పెద్ద సెట్ ఎప్పుడు చూడలేదు అనుకుంటా, అందుకనే కళ్ళు బయర్లుగా అమ్మాయి కొంచెం గీతాకి. పోన్లే, సెట్ ఎంజాయ్ చేయని ఈ లోపు మనం. కాదు, నువ్వు అరిస్తే ఎలా ఉందో చెప్పమంటావా? ఎలా ఉంది? సో ఇప్పుడు ముద్దొస్తున్నానా? హలో, చెప్పేది నేను క్లియర్ గా. కితకితలు సినిమాలో నువ్వు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని స్విమ్మింగ్ పూల్ లో దూకుతావు తెలుసా? హలో, దూకినప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న అందరూ లేచిపోయి ఆ తాటి చెట్లకి ఇలా కరుచుకొని అంటారు చూసావా, అలా వినిపించింది సౌండ్. నువ్వు ఇంకేంది పైకి వెళ్ళలేదు? అంటే వెయిట్ చేస్తున్నాను నేను ఎత్తుకోవడానికి. అన్న వస్తున్నాడు, వెయిట్ నేను జంప్ చేస్తున్నాను, క్యాచ్ చేయాలి. కొంచెం గుండె అయితే ఎక్కువ కాబట్టి ఇలా ఉన్నా అనమాట. నీతో మాట్లాడి పో, కట్టిపో. గీతా 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 ఏంటి చెప్పు. ప్రపోజ్ చేస్తాడు, కంపెనీ ప్రపోజ్ చేస్తాడు ఏంటి? నాకు ఇవాళ చిన్న సిగ్గేస్తుంది బాబు. వద్దు బాబు, నన్ను ప్రపోజ్ చేయకు బాబు. నువ్వు నన్ను ప్రపోజ్ చేయకు బాబు. నువ్వు నన్ను ప్రపోజ్ చేయకు. నా హార్ట్ బాబు చూసావా? నిజంగా నీ హార్ట్ కూడా ఇంతే ఉంటుంది నాకు తెలుసు. లేదు, చిన్నగా ఉంది. చూసారా ఎంత పర్సనాలిటీ ఎక్కువ ఉంటే మాత్రం హార్ట్ ఎంత ఉంటుందా? చిన్నగా ఉంటది. అది నీకోసం. ఇది గీతా హార్ట్ సైజ్. యా, అందుకని ఈ హార్ట్ నా హార్ట్ మా రోషన్కి ఇస్తున్నా. రోషన్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ రా. 2, 3, 4 అయితే చెప్పావు కదా. సూపర్. ఓకే, సరిపోద్దా సీటు? పర్లేదులే, నీకోసం అడ్జస్ట్ అయిపోతాను నేను. అదే పిల్లొస్తా అండి, ఆల్రెడీ తెచ్చుకున్నానుగా. సూపర్. అమ్మయ్య. గీతా, యా ఎన్ని రోజులు అయిపోయింది చూసి అసలు. చాలా రోజులైంది. అంటే నిన్ను స్క్రీన్ మీద చూడక చాలా మంది అడుగుతున్నారు అనమాట, అసలు గీతా సింగ్ ఏమైపోయింది. ఎందుకంటే 2002లో ఇండస్ట్రీకి వచ్చా. ఐ థింక్ 20 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఎన్నో సినిమాలు చేసావు. ఐ థింక్ మోర్ దెన్ 500 ఫిల్మ్స్ చేసావు. 500 ఫిల్మ్స్ ఇంకా ఎక్కువ అయ్యి ఉంటాయి. అంటే రిలీజ్ కాకుండా చూస్తే ఇంకా ఎక్కువ అయ్యి ఉంటాయి. ఎందుకంటే నీ కామెడీ టైమింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే నీ కామెడీతో ఏలేసావు ఒక ప్రపంచాన్ని, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు మీరు ఆ టైం. యాక్చువల్ ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు అసలు యాక్టింగ్ అనేది రాదు. తేజ గారు ఈవీవి సార్ నేర్పించారు కాబట్టి ఇవాళ ఈ స్టేజ్ దగ్గర ఉన్నాను. ఓకే, బికాస్ నా మదర్ టంగ్ హిందీ, సో ఐ కాంట్ స్పీక్ తెలుగు అనమాట. సో నాకు నేర్పించి ఇలా చేయాలి అలా చేయాలి అని నేర్పించిన వాళ్ళు. అలాగే అల్లా నరేష్ గారు చాలా సపోర్ట్ చేశారు నాకు అప్పుడు మూవీ చేసేటప్పుడు. ఆల్మోస్ట్ నేను అన్ని సీన్స్ సింగిల్ టేక్లో చేశాను. ఇప్పటికి నేను స్క్రీన్ మీద చూసి అది నేనేనా అనిపిస్తుంది నాకు. బట్ కితకితలు సినిమాతో ఓవరాల్ గా మొత్తం ఫ్యాన్స్ కి కితకితలు పెట్టి చాలా చాలా అందరు ఇప్పుడు కూడా అడుగుతున్నారు, మేడం అలాంటి సినిమాలు ఎందుకు చేయట్లేదు, ఇంకా వేరే రోల్స్ చెయ్యండి అని. బట్ మీకు తెలిసిన విషయమే, ఫిమేల్స్కి ఎక్కడ లేదు స్కోప్.
ఓన్లీ మేల్సే నడుస్తుంది ఈ మధ్య మొత్తం. సో ఆ స్కోప్ రానియకుండా చేసేస్తున్నారో ఏమో మాకు అనిపిస్తుంది. వేలలో చూడండి మీరు, ఈవెన్ ఇప్పుడు రేడియోలో చూడండి, ఎఫ్ఎమ్స్లో కూడా మీకు మేల్ వాయిస్లు ఎక్కువ ఉంటాయి, ఫిమేల్ వాయిస్ చాలా. అంటే హీరోయిన్స్ కాకుండా మా కమిడియన్స్ వాయిస్ ఎక్కడ ఉండదు మీకు. అవును, మేల్ కమిడియన్స్ ఉన్నారు బట్ ఫిమేల్ కమిడియన్స్ లేరు. హేమ గారు ఉన్నారు, సురేఖ గారు ఉన్నారు, రజిత గారు ఉన్నారు, సనా గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో ఎక్కడ సో సపోర్ట్ లేదు ఫిమేల్కి, అసలు డామినేషన్ మొత్తం మేల్సే డామినేషన్ ఉంది మొత్తం. ఓకే. సో బిఫోర్ మనం లోపలికి వెళ్ళే ముందు ఇప్పుడు మీరు చెప్పారు ఏమైనా ఉందా అంటే ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళే ముందు ఇంటర్వ్యూ ఏమైనా లంచ్ ఏమైనా తొందరగా ప్రిపేర్ చేసేవి ఉంటా అనుకున్నా బాబు. సో గీత, నువ్వు ఇప్పుడు ఒక మాట చెప్పావు, మా మదర్ టంగ్ హిందీ, నేను హిందీ నుంచి వచ్చాను, తెలుగు నాకు రాదు అని. అవును. సో 20 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే వాట్ ఈస్ గీతా సింగ్ లైఫ్ స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్ అంటే ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలుగు ఆడియన్స్ చాలా మంది తెలియదు కాబట్టి నీ బ్యాక్గ్రౌండ్. స్ట్రగుల్స్ అంతా నేనేం పడలేదు, బట్ వచ్చిన వెంటనే నాకు ఆఫర్స్ వచ్చేసాయి. రెడ్ కార్పెట్ డైరెక్ట్ తగ్గేదే లేదన్నట్టు మొత్తం వేలేసి అప్పట్లో అలీగారి పక్కన, వేణుమాధవ్ గారి పక్కన, ధర్మ సుబ్రహ్మణ్యం గారి పక్కన, కొండవలస గారి పక్కన, చాలా మంది కమెడియన్స్ పక్కన చేశాను నేను. బ్రహ్మానందం గారు లెజెండ్, ఆయన పక్కన కూడా చేశాను నేను. సో ఇంకేం చెప్పాలి, తర్వాత కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ అది ఎందుకో తెలియదు, మరి కొత్త డైరెక్టర్స్ రావడం వల్ల వాళ్ళు కొత్తదనం కావాలనుకుంటున్నారేమో. నేను ఏమంటున్నా అంటే ఉన్న ఆర్టిస్టులని ప్రూవ్డ్ ఆర్టిస్ట్, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి అంటున్నాం మేము. సో ఏంటంటే ఏదైనా అడిగాను అనుకోండి, సపోజ్ రోషన్ నన్ను అడిగాను, మేడం మీరు హీరోయిన్ మేడం, మీకు చిన్న రోల్స్లో మేము చూపించలేము. నాకు ఒక్కొక్కసారి చాలా ప్లస్ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఎందుకురా హీరోయిన్గా చేశాను మైనస్ అయిపోయిందా అనిపిస్తుంటుంది. ఎవరికి అరే మేడం మీకు ఇవ్వచ్చు కానీ అది చాలా ఒక్కటే డైలాగ్ మేడం అంటారు. ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద సినిమాలు కూడా అడిగారు, కానీ చిన్న సీన్ కదమ్మా ఎందుకుమా నీకు ఇస్తే బాగోదు, అక్కడ డిసప్పాయింట్ అనిపిస్తుంటుంది. వీఆర్ ద ఆర్టిస్ట్, చిన్నదైనా పెద్దదైనా మన స్క్రీన్ మీద కనిపించాలి. సో ఆడియన్స్కి తెలియదు మీరు ఎందుకు చేయట్లేదు సినిమాలు అడుగుతారు. సో మా ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పలేము మేము ఏంటి అనేది. సో అక్కడ కొంచెం బాధ అనిపిస్తుంటుంది. అండ్ ఒకటి మటుకు ప్లస్ ఏంటంటే, అంటే ఇంత లావు ఉండి కూడా హీరోయిన్గా కూడా ప్రూవ్ చేసుకోవచ్చా, ప్రూవ్ చేసి చూపిస్తాను అని ప్రూవ్ చేసిన వల్ల నువ్వు ఒక్కదానే ఉన్నావు ఈ జనరేషన్లో. ఎలా అనిపిస్తుంది అసలుకి? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆయన ఎక్కడున్నారు కానీ ఆయన వల్ల ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్నాను నేను, ఇవాళ తింటున్నాను, నా పిల్లలు హ్యాపీగా ఉన్నారు, అందరు మా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు. అంటే ఈవీ సార్ ఇంకా నరేష్ గారు అండి, వాళ్ళు లేకపోతే మేము ఇంకా లేము, ఇంకా అసలు గీతా సింగ్ అనేదే లేదు. ఎందుకంటే డైరెక్టర్ గారు చాలామంది చెప్పారు, ఎందుకు కొత్త ఫేసు గీతా సింగ్ ఎందుకు, అది మీ అబ్బాయి పక్కన కొత్త అమ్మాయి ఎందుకు తను పర్ఫామ్ చేస్తారు. సొంత మా పక్కన చేసే కమెడియన్స్ కానీ ఆర్టిస్టులు చాలామంది ఫోన్ చేసి చెప్పారు డైరెక్టర్ గారికి, ఎందుకు గీతా సింగ్, మీరు వేరే ఆర్టిస్టులు, మీరు ప్రూవ్డ్ ఆర్టిస్ట్ మీ దగ్గర ఉన్నారు కదా చాలామంది, వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అని చెప్పారు. లేదు తననే పెట్టుకుంటానన్న, నేను డైలీ దేవుడి దండం పెట్టేదాన్ని. ఎందుకంటే సార్ కొంచెం పర్సనల్గా వేరే, ఆయనే ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన పెట్టిన డబ్బులు ఆయనకు రావాలి అని నేను చాలా ప్రే చేశాను దేవుడికి. సో ఆయనకు సక్సెస్ వచ్చేసింది. మన ఏంటంటే శాటిలైట్ కూడా చాలా హై, ఒక 8 కోట్లకు అమ్మారు అప్పట్లోనే. అంటే 80 లక్షలు పెట్టి తీశారు సినిమా, అది 65 లక్షలు పెట్టి తీస్తే ఆల్రెడీ 8 crores అంటే ఎట్లా ఉంటుంది మనకి ఇంకా అసలు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అప్పుడైతే. ఇంకా కానీ ఆయన లేదని ఒక చాలా బాధ. ఇంకా ఆయన ఉండుంటే మా కమ్యూనిటీస్ చాలామంది, అంటే ఒక స్క్రీన్ మీద ఎంతమంది ఉన్నారో, మన ఇండస్ట్రీ ఎంతమంది ఉన్నారో అందరూ ఒక్కొక్క సీన్లోనే అలానే కనిపించేవాళ్ళు అనమాట ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు అసలు మహా అంటే ఒక 4-5 తప్ప ఎవరు కనపట్లేదు స్క్రీన్ మీద. సో ఆయన ఉన్నట్టు ఒక పండుగ టైప్లో ఉండేది మాకు అసలు. ప్రతి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఆయన సినిమాలో ఒక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తే చాలు అని అనిపించేది అనమాట. బట్ ఆయనలో చాలా మంది అంటుంటారు ఆయన ఉండుంటే బాగుండేది అని. బట్ గీత, అంటే నువ్వు ఎస్పెషల్లీ కితకితలు సినిమా కోసమే లవ్ అయ్యావా? అవునండి. బిఫోర్ సన్నగానే ఉన్నావు కదా? బిఫోర్ చాలా, మీకన్నా చాలా స్లిమ్గా ఉన్నాను తెలుసా నేను, 0 size ఇప్పుడు దాని పక్కన 1 పెట్టాల్సి వచ్చింది అంతే. ఇంకా ఇప్పుడు అంత 100 లేదు, తగ్గాను లేండి అబ్బా, మరి 91, 92 ఉండొచ్చు. ఓకే, అంతే. డైరెక్టర్ గారు పెరగమన్నారా? 3-4 monthsలో నేను బాగా తినడం, నెయ్యి అన్నం తిని నాకు నెయ్యి అంటేనే చిరాకు వచ్చేసేది. డైలీ నాన్ వెజ్ నెయ్యి చాలా, దానికోసం ఏం పని లేదు. ఇలా తీసి ఇలా కూడా పెట్టకపోతుండే, అమ్మా నువ్వు పెట్టమా, అదేంటి గ్లాస్ తీసి కూడా పెట్టే అంత బద్ధకం నాకు అసలు. సో చాలా కష్టపడ్డా, అంటే సన్నగా అవ్వడానికి ఎంత కష్టపడ్డానో నేను పెరగడానికి అంత కష్టపడ్డాను నేను. డైలీ ఒక 3 to 4 months చాలా కష్టపడ్డాను నేను. ఎంత ఉన్నావు ఆ సినిమా అప్పుడు వెయిట్? నాకు తెలిసి ఒక 130 or 128 ఉండే అప్పుడు. 128 kgs? చాలా లా ఉండే అప్పుడు, చాలా. అసలు నాకు తగ్గించాలంటే అమ్మా అని అనిపించేది నాకు అసలు.
కానీ నాకు సరే దేనికన్నా మంచిది, ఓకే, ఐఎమ్ హ్యాపీ నౌ. నాకు హిందీలో కూడా మొన్న ఒక 2-3 years బ్యాక్ యశ్రాజ్ ఫిలిమ్స్ నుంచి కూడా కాల్ వచ్చింది. వీళ్ళు ఏదో ఫేక్ కాల్ అని చెప్పేసి నేను వదిలేసా. హిందీలో కూడా చేశారు ఒక అమ్మాయిని పెట్టుకొని. ఓకే. ఆ సినిమాకి యాక్చువల్లీ నన్నే అనుకున్నారంట. సో నేను ఫేక్ కాల్ ఏమని చెప్పేసి వదిలేసా. లేకపోతే అక్కడ కూడా ఒక మన ప్రతాపం మీద చూపించేవాళ్ళం అక్కడ. ఇంకా 130 kgs పెట్టుకొని ఆ సినిమా అంత ఈజీగా ఎలా చేసేసావు? చాలా సీన్స్. నాకు స్విమ్మింగ్ రాదు. ఫైట్ సీన్కి అప్పుడైతే నాకు నరేష్ గారికి హై ఫీవర్. అసలు నేను ఇప్పటికి స్క్రీన్ మీద చూస్తున్నా, అది నేనేనా అంటే అంత ఎనర్జెటిక్గా చేయించారు. ఇప్పుడు వీఆర్ జీరో అండి. ఆయన పెద్ద ఆయన ఉండి చేపించడం అనేది మాకు ఇంకా దేవుడిచ్చిన వరమే అనుకోవాలి, ఇంకా అంతే. సో ఆయన ఇలా చేయి అలా చేయి అన్నారు, అంతే. నాకు స్క్రిప్ట్ ఇచ్చేసేవారు ముందు. కంపల్సరీ నేను నేర్చుకొని సింగిల్ టేక్, సార్ రెడీ అంటే రెడీ. ఏంటి ఇంత ఈజీగా చేస్తున్నావు ఏంటి అని డైరెక్టర్ వారు చెప్పారనమాట. సో చాలా హ్యాపీ అనమాట నాకు ఇంకా. సో గీత, నరేష్ గారి ఫీలింగ్ ఏంటి ఫస్ట్ నువ్వు హీరోయిన్ అన్నప్పుడు నీ సైట్ చూసి? ఆయన తెలుసు డైరెక్టర్ గారు కాబట్టి వాళ్ళు డిస్కస్ చేశారు. ఆయన కూడా నో అని చెప్పలేదు. అది నాకు ప్లస్ పాయింట్ అనుకోవాలి. ఎందుకంటే ఆయన దగ్గర ఆయనతో వర్క్ చేసిన చాలా మంది ఉన్నారు ఇంకా హీరోయిన్స్. మంచి హీరోయిన్స్ హీరోయిన్ టేస్ట్ ఎక్కువ, చాలా అసలు. ఇంకా ఆయన కూడా నాకు డైరెక్టర్ గారు అడిగారు, నీ పక్కన హీరో ఎవరు తెలుసా అని అడిగారు. నేను ఆల్రెడీ రాజేష్ గారితో వర్క్ చేశాను కానీ నాకు ఎందుకు డౌట్ వచ్చింది. సార్ నరేష్ గారు అనుకుంటా, నీకెలా తెలిసే నరేష్ అని అన్నారు. జస్ట్ నేను గెస్ట్ చేశాను సార్ అన్నాను. నరేష్ నీ పక్కన హీరో అని చెప్పి హ్యాపీ అనిపించింది నాకు అంతే. ఇంకా ఆయన చాలా సపోర్టివ్, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. ఏమ్మా బాగున్నామా, ఏమ్మా ఇంకేం చేస్తున్నావు, అమ్మ అని చెప్పి బాగా అంటే బాగా. అసలు కొంతమంది ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. ఒక సినిమా చేస్తున్నాము, సినిమా చేస్తే నేను క్యారీవ్యాన్, చాలామంది కమెడియన్స్ ఉన్నారు అక్కడ, నేను క్యారీవ్యాన్ ఎక్కాను. సో బాంబే హీరోయిన్స్ అనమాట. ఏంటి ఈమె క్యారీవ్యాన్ ఎక్కింది ఏంటి అని అన్నారు. నా హెడ్ మేడం అదేంటి మిమ్మల్ని ఇట్లా అంటున్నారు, జూనియర్ ఆర్టిస్ట్ అది అంటున్నారు అని. వాళ్ళకి తెలియదు కదా, వదిలేసే మన పని ఏంటి మనం చేసుకుని వెళ్ళిపోదాము అని. కిందికి దిగిన తర్వాత నరేష్ గారు అక్కడ కూర్చున్నారు, నేను కోవిసారి లెక్క పక్కన కూర్చున్నాను. సో గీత ఇట్రా అన్నారు. షీఈ్ మై ఫస్ట్ హీరోయిన్, ఫ్రమ్ హర్ ఐ గాట్ బ్రేక్ అని ఇలా భుజం మీద చేసి ఇలా కట్టగానే వాళ్ళిద్దరు ఆ హీరోయిన్స్ అసలు ఫేస్ మారిపోయింది వాళ్ళది. నెక్స్ట్ డే హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి తెలియని వాళ్ళు మనకి కించపరిచారు. బట్ ఆయనకు అవసరం లేదు, నరేష్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసే అవసరం లేదు, నా గురించి గొప్పగా చెప్పే అవసరం లేదు. బట్ ఈజ్ డౌన్ టు ఎర్త్ అండి నరేష్ గారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఎంతమంది సెట్లో ఎవరైనా సరే ఎలా మర్యాద ఇవ్వాలో ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. లైట్ బాయ్ దగ్గర నుంచి బాగున్నారు ఇలా మాట్లాడతారనమాట. సో ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఇట్స్ వెరీ నైస్ పర్సన్ అంట నేనైతే ఇప్పటికి కూడా. అసలు మీ ఫ్యామిలీలో ఎవరు లేరా ఇండస్ట్రీలో? ఎవరు లేరు. గీత నీకెందుకు వచ్చింది ఇది? నేను సడన్గా వచ్చింది, నాకు కూడా తెలియదు. నేను యాక్చువల్లీ ఫారెన్ వెళ్ళిపోయి మంచిగా పెళ్లి చేసుకొని అక్కడే మొత్తం సెటిల్ అయిపోదామని ఆల్రెడీ నేను ఫిక్స్ అయ్యి ఉన్నాను. నేను సడన్గా నాకు తేజ గారు ఆఫీస్ నుంచి కాల్ రాగానే చేసేసి నాకు ఒక యాడ్ చేశాను. దాంట్లో హస్బెండ్ క్యారెక్టర్ అతను సజెస్ట్ చేశారు, నువ్వు తేజ గారిని కలువు కదా, బాగున్నావు, స్లిమ్గా ఫిట్గా బాగుంటావు కదా నువ్వు అని అంటే, తేజ గారిలో చూసి తర్వాత చెప్తానులే అన్నారు. సెలెక్షన్స్ పెట్టారు, ఆల్రెడీ షూట్ చేశారు. జై అనే మూవీ ఆల్మోస్ట్ 70% అయిపోయింది. మళ్ళీ సెలెక్షన్స్ పెడితే అప్పుడు ఫిలిం సిటీలో చాలామంది వచ్చారు. నేను అనుకున్నా అబ్బా మనం ఎక్కడ మనకు అంత లెవెల్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, మనకి ఎవరు చూస్తారు. మన నిజామాబాద్ ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేయడానికి లేదు. సో ఆయన చూసినట్టు ఉంటుంది కదా, ఆయన క్రేజ్ కదా అని వెళ్ళాను అంతే. అలా 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 నన్ను సెలెక్ట్ చేసి ఫైనల్గా చేశారు. నెక్స్ట్ డే షూట్ వేణుతో చేశాను. మీరు నమ్మ లిటరల్లీ సెట్లో ఉన్న వాళ్ళందరూ నవ్వారనమాట. వేణుకి నేను అట్లా చేయి కొరికే సీన్ అనమాట. సో అప్పుడు తేజ గారి ఫేస్లో స్మైల్ వచ్చిందంట. అందరు అన్నారు ఆయన టెన్షన్ పడ్డారు, వేరే అమ్మాయి చేసింది, చాలా రష్ చూసి ఆయన డిసప్పాయింట్ అయ్యారు, ఎలా ఇంత మంచి కాన్సెప్ట్ పిక్చరు ఇట్లా ఒక క్యారెక్టర్ వల్ల పోతుంది అనుకున్నారు. బట్ ఆ రోజు చాలా ఇప్పుడు కూడా అభిమానం ఆయన అంటే నాకు చాలా. నేను చెప్తాను సార్ మీరు సినిమాలో ఏదైనా చిన్న మీరు హీరోయిన్ అండి మీరు అంటారు. సార్ మీరు ఇచ్చిన విక్ చేశారు మాకు అని చెప్తే ఒకసారి ఒక మూవీలో చేశాను, సాయి మన పూరి గారు వాళ్ళ తమ్ముడు మూవీలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, మంచి క్యారెక్టర్ చేశాను. 1000 అబద్ధాలు. బట్ గీత అంటే నువ్వు ఎంత స్లిమ్గా ఉంటావు, ఫిట్గా ఉంటావు. ఫస్ట్లో ఒక్కసారిగా ఒక సినిమా కోసం, ఒక ఆఫర్ కోసం 130 kgs వెయిట్ పెరిగి నిన్ను నువ్వు డీగ్లామరేట్ చేసుకొని. డీగ్లామరింగ్ కాదండి, ఐ యామ్ వెరీ గ్లామర్ ఇన్ దట్ మూవీ. ఇప్పుడు ప్రతి ఇంట్లో నాలాంటి అమ్మాయి ఉంటది, అవునా కదా చెప్పేది నువ్వు. ఫస్ట్ ఒక్కసారిగా అయిపోయి నెక్స్ట్ కొన్ని ఆఫర్లు వచ్చినా కొన్ని ఆఫర్లు ఈ లావ్ ఉందండి వద్దని కూడా చెప్తారు. అవును, ఆ లావ్ అనేది నీకు ఎంతవరకు ప్లస్ అయింది, ఎంతవరకు మైనస్ అయింది? అసలు అప్పట్లో ప్లస్ అయిందండి, ఇప్పుడు మైనస్ అయిపోతుంది.
అందుకే కొంచెం తగ్గాలి అని చాలా ప్రయత్నించాను. ఒక 2 years బ్యాక్ చాలా ట్రై చేశాను. అందరూ ఏమనుకున్నారంటే అయ్యో గీతా సింగ్ ఏదో అయిపోయింది, అందుకే ఇలా ఉంటాయి కదా రూమర్స్. ఎలా అమ్మ ఎందుకులే, మనం ఎలా ఉన్నాం అలానే ఉందాం మంచిగా అని చెప్పి బ్యాక్ టు మై ఫిజిక్. సో అంటే ఇప్పుడు కూడా డైలీ ట్రెడ్మిల్ అవన్నీ చేస్తాను, బట్ ఇన్సైడ్ ఐఎమ్ వెరీ ఫిట్ అండి. బయట మనకు కనిపించాలి అంతే, ఇలా ఉండాలి అంతే. దీన్ని తగ్గనీయకుండా దీన్ని పెంచనీయకుండా ఐఎమ్ జస్ట్ మేనేజింగ్, దట్స్ ఇట్. బట్ లా ఉన్నప్పుడు ఎప్పుడైనా బాడీ షేమింగ్ చేశారా ఇండస్ట్రీలో మిమ్మల్ని, బయట కానీ ఇండస్ట్రీలో కానీ? ఏం లేదు, అట్లా ఏం లేదు. బట్ లా ఉన్నప్పుడేమో మంచి ఆఫర్లు వచ్చాయి, సో తగ్గితే ఆఫర్లు ఇస్తామని మళ్ళీ చెప్పేసరికి మళ్ళీ తగ్గే టైంకి మళ్ళీ వేరే కామెంట్స్ వచ్చాయి. ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు తగ్గాలనిపిస్తుంది అండి, కానీ నా ఫేస్ చూసి సిస్టర్ క్యారెక్టర్ ఇవ్వట్లేదు, మదర్ క్యారెక్టర్ ఇవ్వట్లేదు. అక్కడ చాలా బాధ అనిపిస్తుంది. అంటే కొంచెం వీ నీడ్ ఏ సపోర్ట్ అండి ఫ్రమ్ ఇండస్ట్రీ. మేము ఇండస్ట్రీ తప్ప మాకు ఏం తెలీదు, వీ కాంట్ డూ అదర్ వర్క్ ఆల్సో. అక్కడికి వెళ్ళి కూడా అరే మీకేంటండి తక్కువ, మీరేంటి ఇలా చేస్తున్నారా ఏంటి అంటుంటారు. అంటే డబ్బు లేక అండి ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నారా మీరు అంటే మేము ఒకటి అడిగేది, మమ్మల్ని అలాగే చూపించండి, బట్ కొంచెం క్రియేట్ చేయండి. నేను సీరియస్ రోల్స్ చేస్తాను, కామెడీ చేస్తాను, సీరియస్ చేస్తాను, యాక్షన్ చేస్తాను, అన్నీ చేస్తాను. మీరు మాకు ఛాన్స్ ఇస్తే కదా మేము చేసేది. మీరు చేయలేరండి, మీరు కామెడీ అయ్యే కదా, మీరు ఓన్లీ ఫ్రెండ్ క్యారెక్టర్కే సెట్ అవుతారండి. మీరు ఇచ్చి చూస్తేనే కదా మా దాంట్లో ఉన్న టాలెంట్ మీకు తెలిసేది. మీరు బబ్లీ ఉన్న మదర్స్ ఉంటారా ఎవరికి ఎక్కడ, అలా క్రియేట్ చేయొచ్చు కదా. అక్కడ కొంచెం బాధ అనిపిస్తుంటుంది. ఇంకా అసలు పిలుస్తారు, మళ్ళీ ఇస్తారా డేట్లు, మళ్ళీ లేదు మేడం, మళ్ళీ దే గో ఫర్ ఆల్టర్నేట్ అనమాట. అలాంటప్పుడు ఎందుకు ఒక పెద్ద బ్యానర్ నుంచి ఆఫర్ వచ్చింది, మీరు నమ్మరు, ఒక 11 సినిమాలు వదులుకున్నా ఆ సినిమా కోసం. 11 సినిమాలు వదిలేసా, కట్ చేస్తే నేను డేట్స్ కోసం చూస్తున్నాను. ఏమైంది మళ్ళీ పాస్పోర్ట్ అడిగారు, ఏమైంది అంటే లేదండి ఆల్టర్నేట్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆల్టర్నేట్కి వెళ్ళిపోవడం ఏంటంటే నాకు మీరు కన్ఫర్మ్ అన్నారు, 4-5 సార్లు ఫోన్ చేశారు. నేను ఆ డైరెక్టర్కి ఫోన్ చేశా, సార్ ఏంటి సార్ నన్ను ఎందుకు ఇట్లా మీరు ఇలా చేశారు, నాకు తెలియదమ్మా మీకు చెప్పిన సంగతి. సార్ మీరు చెప్తాను కదా సార్, కో డైరెక్టర్ వాళ్ళు ఎవరన్నా సార్, మేనేజర్ మాకు కాంటాక్ట్ అయ్యేది, మీకు తెలియకుండా వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతారు సార్ అన్న. సీరియస్గా అడిగేసాను. పెద్ద డైరెక్టర్, ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్న డైరెక్టర్ ఆయన. ఐ డోంట్ వాంట్ మెన్షన్ హిస్ నేమ్. ఆయన తప్పు అనట్లేదు, బట్ ఇలా చేస్తున్నారు. దే ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ లైఫ్స్ అండి. ఆ సినిమా లేకపోతే నేను 11 సినిమాలు చేసేదాన్ని కదా, ఎంతో కొంత నాకు అమౌంట్ వచ్చేది కదండి. సో ఇలా కూడా జరుగుతున్నాయి కొంచెం మాకు. అంటే 500 సినిమాలు చేసినప్పటికి కూడా గీత, ఈరోజు చిన్న చిన్న క్యారెక్టర్లకైనా మేము చేస్తాం, సిద్ధంగా ఉన్నాం, ఆఫర్లు ఇవ్వండి, లేకపోతే ఆఫీసులకి వెళ్ళి మాట్లాడటం, లేకపోతే మేనేజర్లతో మాట్లాడటం, డైరెక్టర్లతో టచ్లో ఉండటం, ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ లైఫ్ చూస్తుంటే ఓవరాల్గా? తప్పేం లేదు, మనం అడగడంలో తప్పేం లేదండి. చిన్న క్యారెక్టర్ అంటే ఆయన డైరెక్షన్, అంటే మీరు ఒకటి ఉంటుంది, మీరు ఒకటి అనుకుంటారు, సో నేను ఒకటి అనుకుంటాను. సో మీ దాంట్లోకించి ఏదో కొత్తదనం వస్తుందేమో అని మేము వెయిట్ చేస్తుంటాం అంతే, మనం డిఫరెంట్గా చూపిస్తారేమో అని చెప్పేసి. సో నా దృష్టిలో అయితే తప్పేం లేదండి, ఆకలిస్తే అన్నం అడగడం తప్పేం లేదు. సో నేను దానికైతే మొహమాట పడను. కొంతమంది మొహమాట పడతారు, నేనైతే మొహమాట పడనండి. నాకు కావాలి, మీ డైరెక్షన్ కావాలి, వేరే వాళ్ళ డైరెక్షన్ కనిపిస్తే చాలు, జనాలకు మేము కనిపించాలి. సో మన ర్యాపో పెరుగుతుంది ఆ డైరెక్టర్తో. కొంతమంది పాపం అప్కమింగ్ డైరెక్టర్స్కి నేను కాల్ చేస్తే కూడా అయ్యో గీత గారు మేము పెద్ద ఫ్యాన్ అండి, డెఫినెట్గా మేము ట్రై చేస్తానండి అని. పర్లేదు మేడం, పర్లేదు సార్, వీలైతే చూడండి, లేదు మేడం వీఆర్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, తప్పకుండా ట్రై చేస్తాం మేడం అని అలా సపోర్ట్ ఇస్తే చాలు. వాళ్ళు మాకు ఆఫర్స్ ఇవ్వకపోయినా పర్లేదు, ఒక మాట చెప్పాను పర్లేదులే. ఒక్క సినిమా అండి, రీసెంట్గా ఒక సినిమా చేశాను నేను, చేసినప్పుడు ఆయన అసోసియేట్ డైరెక్టర్. అప్పుడు మేము ఇలా కూర్చున్నప్పుడు ఆయన చెప్పాడు, అరే నేను ఫ్యూచర్లో డైరెక్టర్ అయితే నీకు కంపల్సరీ నేను మంచి క్యారెక్టర్ ఇస్తాను రా అని చెప్పేసి. నేను చేశాను ఆ సినిమా, నాకు సెట్లో వెళ్ళేవారు తెలీదు, వాళ్ళని ఆ డైరెక్టర్ మీకు తెలుసు, ఆ డైరెక్టర్ మీకు తెలుసు అని. ఎవరబ్బా నేను వెళ్ళి క్యారవెన్, అప్పుడు నేను షాక్, అరే నీకు ఆ రోజు మాట ఇచ్చాను కదా, నీకు చూడు ఇప్పుడు క్యారెక్టర్ ఇస్తున్నాను, నీకు పిలిపించాను, నీకు సెట్లో వచ్చాక నువ్వు రెడీ అయ్యాక నీ ముందుకు వచ్చాను నేను అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. అంటే కొంతమంది ఉన్నారు అలా సపోర్ట్ చేసి మాట ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంకా మీకు తెలిసిందే ఇంకా ఇండస్ట్రీ గురించి. ఎప్పుడన్నా ఆఫర్స్ రావట్లేదన్న బాధపడ్డావా? 4 గోళ్ల మధ్య కూర్చొని బాధపడటం, 4 గోళ్ల మధ్యలో ఐ ఫీల్ విత్ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి చెప్పుకుంటాను, బాధ అనిపిస్తుంటుంది. వేరే చెప్తున్నా కదా, నాలాంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇండస్ట్రీలో పెట్టుకున్నారండి, చెన్నై అమ్మాయి. మేము లేమా అండి ఇక్కడ పర్ఫామ్ చేసేవాళ్ళు, మేము లేమా? నాకు అమ్మాయికి ఏం డిఫరెన్సో నాకు అర్థం కావట్లేదు, విద్యుత్ లేక. అంటే అమ్మాయి తప్ప అనట్లేదు, సో మేము ఉన్నాం కదా ఇక్కడ కూడా. నేను తమిళ్లో కూడా చేశానండి, వినయ్ పక్కన ఒంబొదులో గురు అని చెప్పి తమిళ్ పిక్చర్ చేశాను. ఫస్ట్ టైం డైరెక్టర్ పిటి సెల్వకుమార్ అని చెప్పేసి విజయ్ డేట్స్ చూసే మేనేజర్, ఆయన నా కోసం. అక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉంది,
కానీ అమ్మాయిని వదిలేసి నేనే చేయాలి అని చెప్పేసి నన్ను ఇక్కడ నుంచి పిలిపించారు ఆయన. నేను చేశాను, అది కూడా సూపర్ డూపర్ హిట్ అండి. కొత్త ప్రొడ్యూసర్, దే ఆర్ వెరీ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే మళ్ళీ పిలిచి ఒక 50,000 ఇచ్చారు. ఎవరిస్తారు ఈ కాలంలో అయితే ఎవరు ఇవ్వరండి. ఆ ప్రొడ్యూసర్ పిలిచి మేడంకి ఇవ్వండి, షీ డన్ వెరీ గుడ్ వర్క్ అని చెప్పేసి. ఎంత హ్యాపీ అంటే మేము ఇక్కడ ఉన్నాం కదండి, మేము లేము, మా వల్ల కాదండి, మేము ప్రూవ్డ్ కాదు అనుకుంటే మాకు ఇవ్వకండి, మేము ఆల్రెడీ ప్రూవ్డ్ కదండి, పెద్ద డైరెక్టర్ నుంచి మేము ప్రూవ్ వచ్చాము, సో మాకు ఇవ్వడానికి అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు, తెలుగు వాళ్ళు మాత్రం నాకు ఎంత హ్యాపీ అంటే ఆ అమ్మాయి రోల్లో చూసినప్పుడు నన్ను తలుచుకున్నారంట. అరే మన అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయిని ఎందుకు తెచ్చుకున్నారు? ప్రతి కెమెరా ముందు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు చెప్పారండి నాకు. అక్కడి నుంచి ఎందుకని తీసుకొస్తారు? ఇక్కడ మీ గీతా సింగ్ ఉంది, గీతా సింగ్ని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అక్కడి నుంచి తీసుకొస్తున్నారు? తెలుగు అమ్మాయి కదా, మన అమ్మాయి కదా, ఏ అమ్మాయి చేత కదా, చేయలేదా అని చెప్పి. ఆ విషయంలో ఎందుకో మరి మన డైరెక్టర్స్కి ఇంటి కూర కన్నా పక్కింటి కూర ఇష్టం అన్నట్టు అట్లా అయిపోయింది. సో అక్కడైతే కొంచెం బాధ అనిపించేది. ప్రతి సినిమాలో అరే మనం చేయాల్సింది ఇక్కడ నుంచి అంతంత మేము కొంచెం ఎక్కువ అడుగుతుంది, మేడం లేదు మేడం, అంత లేదు మేడం, మన చిన్న సినిమా మేడం అంటారు. మళ్ళీ అక్కడ నుంచి అంతంత డబ్బులు పెట్టి అంత పెట్టడం ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. మరి అంటే మేము వేస్టా, మమ్మల్ని ఏమనుకుంటున్నారో నాకైతే తెలియట్లేదు నిజంగా. ఫస్ట్ టైం అందుకే నేను ఇంటర్వ్యూస్ ఇవ్వనండి. ఫస్ట్ మన రోషన్ కాబట్టి నేను వచ్చి ఇవాళ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నాకు కూడా చాలామంది అడిగారు, ఎందుకు మిమ్మల్ని రీప్లేస్ ఎందుకు చేస్తున్నారు, మీరు ఉండంగా, మన అమ్మాయి ఉండంగా ఎందుకు రీప్లేస్ చేస్తున్నారు? నేను చెప్పి నాకు తెలియదండి, అక్కడ ఉన్నారు వాళ్ళకి అడగండి, నాకు తెలియదు కదా, మాకు చెప్తే మేము వెళ్ళి చేస్తాం తప్ప నాకు తెలియదు కదా అని చెప్పి. కానీ చాలా బాధ అనిపిస్తుంది, చాలా కళ్ళకి ఎంత అంటే ఏడుపు వచ్చేది. ఇంకా సర్లే అమ్మాయికి రాసి పెట్టుంది కదా, పూన్లే అమ్మాయినే బతుకుతుంది కదా, ఓకే లీవ్ ఇట్ అని చెప్పి ఇంకా వదిలేశాను నేను. ఇంకా నేను కానీ నాకైతే ఆడియన్స్ సైడ్ నుంచి అయితే పెద్ద సపోర్ట్ అండి, అది చాలండి. మన అమ్మాయిలాగా అనుకున్నారు చూడండి, అది నాకు చాలా. వాళ్ళకి ఆ మనసులో ఈ ప్లేస్లో ఈ అమ్మాయి ఉంటే బాగుంటుంది అలా అనుకున్నారు చాలా. నాకు ఆ సినిమా చేసినట్టే అనిపించింది నాకైతే. అసలు పైకి ఇంత కామెడీ పండిస్తావు గీత, నీ లోపల ఇంత బాధ ఉంది. చాలా ఉంది, నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. బట్ వీ నీడే సపోర్ట్ అబ్బా, వీ నీడే చాలా సపోర్ట్. ఎందుకంటే దీన్నే నేను చెప్తున్నా పదే దీన్నే నమ్ముకున్నాం మనము. మమ్మల్ని వేరే వాళ్ళు తీసుకొస్తే ఏమొస్తుందండి చెప్పండి. మీరు రీసెంట్గా కూడా చూడండి, అన్ని సినిమాలు ఫిమేల్స్ ఎక్కడున్నారండి? ఫిమేల్స్ లేనే లేరు, అందరు మేల్ డామినేషన్. మేమేమంటే మేల్ కూడా పెట్టండి, వాళ్ళ పక్కన పెట్టండి, మాకు ఒక స్కోప్ ఇవ్వండి. నాకు మీ నంబర్ ఎన్ని సినిమాలు ఇప్పుడు కూడా వస్తున్నాయండి సినిమాలు. యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా, ఇట్లా ఒక కరాటే మాస్టర్, అంటే స్లిమ్గా ఉన్న అంటే నాకు వచ్చే నా పర్సనాలిటీ మీద వస్తున్నాయి మళ్ళీ పోతున్నాయి. ఎందుకు పోతున్నాయో తెలియదు. మళ్ళీ అది ప్లస్సో మైనసో మళ్ళీ వేరే ఆల్టర్నేట్కి వెళ్తున్నారో తెలియదు మరి. సో చాలా బాధ అనిపిస్తుంటుంది. ఇంకా అసలు నువ్వు ఎక్కడ కాంట్రవర్సీలకు కూడా వెళ్ళవు కదా, ఎందుకని నిన్ను దూరం పెట్టడం? అసలుకి నేను చాలా కామ్ అబ్బా, నా పని ఏదో నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు ఎందుకు అంటే కాంట్రవర్సీ పెడతాను, టీవీలో కనిపించాలని నాకు అవసరం కూడా లేదా టీవీలో కనిపించడం. నాకు పిల్లలు ఉన్నారు, హ్యాపీగా ఉందో ఎందుకు? రేపటి రోజు నేను కాంట్రవర్సీలో ఏదన్నా ఎక్కడికి వెళ్తే మా పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ. నాకెందుకు ఇవన్నీ? నా పని ఏంటి? అందరి మనసులో నేను ఉన్నాను చాలు. ఇప్పుడు మా అసోసియేషన్లో కూడా అండి హై మెజారిటీలో గెలిచారు. విష్ణుబాబు పిలిచారు నాకు. విష్ణుబాబు నా పెద్ద బాబుకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఆయనకు అవసరం లేదు ఇవ్వడం, మోహన్ బాబు సార్, విష్ణు గారు. సో నేను అడగను కూడా అడగలేదు. విష్ణుబాబు అయితే యూఎస్లో ఉన్నారు. మా బాబు 10th అప్పుడే ఆయనే కాల్ చేశారు, గీత గారు ఇవాళ బాబు 10th రిజల్ట్స్ వచ్చాయి కదండి, మళ్ళీ బాబుని జాయిన్ చేస్తున్నారా పాపని జాయిన్ చేస్తున్నారండి మన దగ్గర తిరుపతిలో. నేను షాక్ అసలు. ఎవరు ఫోన్ చేస్తారండి, ఎవరు మాటలు ఇస్తారు తప్ప ఎవరు చేయరండి. నేను కెమెరా ముందు చెప్తున్నా, విష్ణుబాబు ఈజ్ ఎ గ్రేట్ అండి. నాకు మా అసోసియేషన్ కూడా ఈసీ మెంబర్గా ఉండాలని ఆయనే చెప్పారు. మీలాంటి వాళ్ళు ఉండాలి మా దాంట్లో అని చెప్పారు. నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తే ఎలక్షన్ ఓట్స్ గురించి అడుగుతాను కదా, నువ్వు అడగడం ఏంటిరా, మన అమ్మాయి నువ్వు అడగడం ఏంటి, నువ్వు అడగకపోయినా మీకు వేస్తాం ఓటు అన్నారు. బట్ మా ఫ్రెండ్స్, మా మెంబర్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ నన్ను నమ్మి వాళ్ళు నాకు ఓటేశారు, ఒక మెజారిటీ గెలిపించారు విష్ణుబాబు ప్యానల్లో. సో చాలా హ్యాపీ అనిపించింది. నేను అనుకున్నా ఏదో మన వేరే ప్లేస్ ఒక 7th 14th ప్లేస్ వస్తుందేమో నాకు అనుకున్నాను. బట్ ఫస్ట్ ప్లేస్ నాకు నాకేం అర్థం కాలేదు అసలు. సో చాలా హ్యాపీ. నేను చాలా దూరం, ఎందుకు గొడవలు ఎందుకండి, ఏదో చెప్తాం అయిపోద్ది, దానివల్ల మన శత్రుత్వం పెంచుకోవడం తప్ప ఏం లేదు. ఇప్పుడు ఏదైనా అడిగామనుకోండి ఆఫర్లు, ఏమంటే మీరు ఇలా అడుగుతున్నారు ఏంటండి అని కూడా అవి కూడా వస్తాయి. ఎందుకు మన పని మనం చేసుకొని వెళ్ళిపోవడం. అందుకే చాలా తక్కువ అసలు ఎవరు కూడా ఇంటర్వ్యూ. మీరు మర్చిపోతున్నారు కదా, అందుకే అడుగుతున్నామండి. సో మీ టైంలో ఉన్న ఆర్టిస్టులందరికీ ఇదే ఇబ్బంది ఉంది కదా ఇప్పుడు? అవును, అందరికి ఉందండి. పాపం చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఫైనాన్షియల్ గా పక్కన పెడితే వర్క్ అనేది లేకపోతే ఒక ఆర్టిస్ట్ కి నరకం ఇంట్లో ఉంటే. ఎస్,
చాలా నరకం, ఇంక దాని అంతా నరకం ఇంకేది ఉండే. అంటే పొద్దున్న వెళ్ళి ఆ లైట్స్ కెమెరా మనకి ఇది అలవాటు అయిపోయి ఇంట్లో కూర్చోవాలంటే కష్టం అయిపోద్ది మనకి.